తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కలిసి వెళుతున్న సందర్భం చోటు చేసుకుంది. ఒకే విమానంలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఇద్దరు కనిపించారు. మంత్రి పొంగులేటితో పాటు కొచ్చిన్ వెళ్లారు కాంగ్రెస్ నేతలు. వారితో పాటు అదే విమానంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. పక్కపక్క సీట్లలోనే వారు కూర్చున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇండిగో 6707 విమానంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లారు ఈ నేతలంతా. విమానంలో సాంకేతిక లోపం రావడంతో ప్రయాణం ఆలస్యమైంది. టేకాఫ్ కోసం రన్వేపై ఫ్లైట్ నిలిచిపోయింది. ప్రయాణికుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జూరి ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. వారితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి కూడా మనకి కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తాండూరు నుంచి ఆయన పోటీ చేసి 2023 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో కలిసి పైలట్ రోహిత్ రెడ్డి ఒకే విమానంలో వెళ్ళడం, పక్కపక్కనే కూర్చోవడం ఇదంతా చర్చనీయాంశంగా మారింది. దీనిపై చర్చ కూడా జరుగుతుంది, ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడదాం. మధు, కాంగ్రెస్ నేతలతో పైలట్ రోహిత్ రెడ్డి ఒకే విమానంలో వెళ్ళడం యాదృచ్ఛికమా, లేదంటే ఏదైనా ప్లాన్ ఉందా? ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఒకే ఫ్లైట్ లో ఉండడం సంబంధించినటువంటి అంశం పైన కలిసే వెళ్తున్నారేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్లో. ఎందుకంటే గతంలో మనం చూసాం, కొద్దిమంది అభివృద్ధి కోసం అని చెప్పేసి, ప్రోటోకాల్ కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కలిశారు. సో ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయనకు పెద్దగా ప్రయారిటీ లేకున్నప్పటికీ పార్టీలో కూడా కలిసి వెళ్తున్నటువంటి సందర్భం. అందులో రెడ్డి సామాజిక వర్గం కావడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలవడం వెనకాల కాస్త సర్వత్రా దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్లో. అది కూడా ఒకే విమానంలో పక్క సీట్లలోనే వీళ్ళంతా కూడా వరుస సీట్లలోనే కూర్చొని ప్రయాణం అవుతున్నటువంటి విజువల్ బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రావడం పైన దీనిపైన చర్చ కొనసాగుతుంది. కొచ్చి వెళ్తా ఉన్నారు. సో వీళ్ళంతా కలిసే వెళ్తున్నారా, ఒకే చోటికి వెళ్తున్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన. ఎందుకంటే రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. నేను తలుచుకుంటే కేసీఆర్ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో తెల్లారి చెక్ చేసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత రీసెంట్ గా 2 రోజుల క్రితం, అంటే ప్రచారం ముగిసేటువంటి సమయం రోజు ఆయన కేసీఆర్ కూడా మాట్లాడుతూ, మొన్న ముఖ్యమంత్రి రకంగా మాట్లాడాక నా దొడ్లో ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నారు, పోయిన వారు కాకుండా. ఆయన మా పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తామన్నారు. అట్లాంటి పరిస్థితి అయితే లేదు, జాగ్రత్తగానే ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి మన ఆపరేషన్ జరుగుతా ఉందా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి, అక్కడ ఉన్నటువంటి నాయకులను ఆకర్షించడానికి అనేటువంటి దానిపైన ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో అదే ఫ్లైట్ లో వెనకాలే కూర్చున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి వీడియో బయటికి రావడం పైన అనుమానం వ్యక్తం అవుతా ఉంది పొలిటికల్ సర్కిల్లో. ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారిని ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ ఏమైనా ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉందా అనేటువంటిది. ఎందుకంటే అక్కడ ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో కానీ, కొన్ని రూరల్ ప్రాంతాల్లో కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలోనే ఇదే మంత్రులు పొంగులేటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు. అలాంటి ప్రయత్నం ఏమైనా కొనసాగుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 2018వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో సిఎల్పీని విలీనం చేసినటువంటి సందర్భంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ రకంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి కార్యక్రమం ఏమైనా నడుస్తుందా అనేటువంటి అనుమానాన్ని ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నటువంటి. ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ నేతలంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు? మొన్నటి వరకు కూడా బిజీ షెడ్యూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. నిన్న సాయంత్రం వరకు ఎన్నికలు కంప్లీట్ అయ్యి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటిదాకా పర్యవేక్షించారు. ఓట్ల పర్యవేక్షణ కావచ్చు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మొబిలైజ్ చేయడం కావచ్చు, వీటన్ని పరిశీలించిన నాయకులు మెల్లిగా ఒక్కొక్కరు విశ్రాంతి తీసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. వీళ్ళు వెళ్తున్న విమానం కొచ్చి విమానం, అంటే కేరళ వెళ్తున్నట్టుగా చాలా స్పష్టం అవుతా ఉంది. కాస్త సాంకేతిక లోపం రావడంతో రెండుపైన కొద్దిసేపు నిలిచిపోయింది. దాంతో ఈ వీడియో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదంతా ఒకైతే మొన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్న బిజీ షెడ్యూల్ గడిపినటువంటి నేతలు కాస్త కుటుంబంతో, లేదంటే ప్రత్యేకంగా కొద్ది మందితో
ఈ కార్యకర్తలకు ఈ బిజీ షెడ్యూల్ కి కొన్ని రోజులు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది అభ్యర్థులు ప్రచారం చేసినటువంటి చాలా మంది కీలక నేతలు కొన్ని రోజులు రెస్ట్ పర్వంలోకి వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళు కేరళ వెళ్తా ఉన్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే కేరళ టూరిజం ప్లేస్ కాబట్టి దాంట్లో భాగంగా వెళ్తా ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వెళుతూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మేము గేట్లు ఆల్రెడీ ఓపెన్ చేశామని. బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చిన సందర్భం కూడా చోటు చేసుకుంది. మరి ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఒకే విమానంలో ఎక్కడికి వెళ్తారు? వీరంతా కొచ్చి వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు. మంత్రి పొంగులేటితో పాటు కాంగ్రెస్ నేతలు కొచ్చి వెళ్తున్న వారిలో అదే విమానంలో మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా కూర్చున్నారు. ఇండిగో 6A6707 విమానంలో వీరంతా వెళ్తూ ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపం రావడంతో ప్రయాణం ఆలస్యమైంది. టేకాఫ్ కోసం రన్వేపై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరితో పాటు అదే విమానంలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. తాండూరు నుంచి 2023 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి అదే విమానంలో ఎక్కడికి వెళ్తున్నారు అనే చర్చ జరుగుతుంది. యాదృచ్ఛికమా లేదంటే అందరూ అనుకుని కేరళకి వెళుతూ ఉన్నారా, ఎందుకు వెళ్తున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.